అంటే మీకు ఆదిశంకరాచార్యుల వారు అంటే చాలా ఇష్టం. అతన్ని ఏదన్నా మీకు అతన్ని గూర్చి డౌట్ చెప్పమంటే నేను ఎంతసేపు అయినా చెప్పగలను. మీ ఓపిక ఉండాలా, వినే ఓపిక ఉండాలా, చేసే ఓపిక ఉండాలి. ఆదిశంకరాచార్యులు మహానుభావుడు. అతన్ని గూర్చి అసలు ఏదో చెప్పడం అంటే నేను లైట్ వెలిగించి సూర్యుని చూడాలన్నట్లు ఉంటుంది అంతే. వారిని అంతగా ప్రేమించే మీరు పరకాయ ప్రవేశం కోసం ప్రయత్నం చేశారు. వారు చేశారు. చేశారు. ఆదిశంకరాచార్యులు చేశారు. చేసినప్పుడే కదా అతన్ని అమరుక మహారాజులకి వెళ్ళి కనుక్కునేది. మండన మిశ్రుడు అదేంటి ఆ విద్య ఏంటి ఒకసారి తెలుసుకుందాం. వయసు పరకాయ ప్రవేశం అయితే విద్య ఉంది. దాంట్లో చనిపోయిన వ్యక్తి శరీరం లేని తన ప్రాణశక్తిని పంపిస్తాడు. అంటే ఇది డెడ్ బాడీ అవుతుంది. అంటే ప్రజెంట్గా డెడ్ బాడీ అవుతుంది, నాట్ డెడ్ బాడీ. అంటే బ్రీతింగ్ ఎక్కడో ఒక చోట కొద్దిగా ఉంటుంది. అది సైన్స్కి అందదు. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద ఒకసారి చికాగోకి వెళ్తాడు. చికాగోకి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే చాలా మంది చెప్తారు చనిపోవడం అంటే ఏమంటే, చనిపోవడం ఏమంటే ఊపిరి నిలబడితే చనిపోతారు. లంగ్స్ అంటే హార్ట్, పల్స్ ఇవన్నీ అంటే చనిపోయినట్లంటే ఎంతసేపు అంటే 5 నిమిషాలు ఉంటే చనిపోయినట్లంటే. సరే నేను పండుకుంటాను, నన్ను టెస్ట్ చేయండి అని డాష్ మీదనే పండుకుంటాడు. అర్ధ గంట తర్వాత చూస్తే 5 నిమిషాలకే డైడ్ అని అనౌన్స్ చేస్తారు. అర్ధ గంట లేచిన తర్వాత మళ్ళీ గంటన్నర హెచ్చరిస్తారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, మాకు తెలియదు ఇదే. ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరి వచ్చేసి మన శ్రీశైలంలో రాస్తాం. ఫస్ట్ అతని రచన కనకధార స్తోత్రం. ఈ కనకధార చూసారా మీరు? కనకధార స్తోత్రం కాయిన్స్ చూసారా? చూడలేదు. ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో పోతే మీకు చూపిస్తాను. అప్పుడు కురిపించింది 5-6 పెట్టుకున్నారు. ఆ విద్య ఎప్పటికీ సాధ్యం. కనకధార స్తోత్రం ద్వారా దీన్ని పొందే అవకాశం ఉంది. కానీ మామూలు మానవులు పొందలేరు. ఈవెన్ లక్ష్మి అని చెప్తుంది శంకరాచార్యులకు. ఆమె వచ్చినప్పుడు ఉసిరికాయ వేస్తుంది. ఏమో బయటికి వచ్చి వేయచ్చు కదా అంటే, నాకు బట్టలు కూడా సరిగలేవు అంటే శంకర్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇంత బీద స్థితిలో ఉండి మరి ఉన్న ఉసిరికాయ నాకు దానం చేస్తే ఎట్లా? ఇది కూడా లేదు కదా, వచ్చావు నువ్వు భిక్షకు వేస్తున్నావు అంటే. అప్పుడు లక్ష్మిని ప్రార్థిస్తే ఏం చేయలేదు కాబట్టి నేను కూడా అంటే ఇప్పుడు చేస్తుంది కదా, నెక్స్ట్ ఇస్తాను, నెక్స్ట్ కాదు ఇప్పుడే ఇవ్వను అంటే అప్పుడు కనకధార స్తోత్రం చేస్తాను. ఈ సౌందర్యలహరి ద్వారా వారు అంటే అద్వైతాన్ని అంత బాగా చెప్పిన వారు సౌందర్యలహరి ద్వారా వారు మనకి ఏం చెప్పాలనుకున్నారు? అమ్మవారిని ఎందుకు అంత చెప్తూ ఉన్నారు? మీరు కూడా అమ్మవారిని ఎప్పుడైనా చూసినప్పుడు వారు దర్శించినప్పుడు మీరు అనుభూతి పొందారా? అసలు ఇదే బ్లిస్సే వేరే ఉంటుంది. అసలు ఎంత హ్యాపీనెస్ అంటే వీ కెనాట్ ఇమాజిన్. అది అనుభవిస్తే తప్ప వీ కెనాట్ ఎక్స్ప్రెస్ విత్ వర్డ్స్. అది అంటే మహాశివరాత్రి రోజున మీరు అందరికీ శివలింగం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అంటే ఇది మామూలు అందరికీ బయట చూసే వాళ్ళకి ఏదో ఉన్నట్టు ఉంటుంది. బయట నుంచి ఏదో చేస్తారు. నాకు అటువంటి ఇష్టం లేదు. నోట్లో నుంచి చేయడం అర్థం నుంచి తీసేస్తాను. ఇది ఒక రకమైన భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరమ గురువు గారు, లేదంటే ఒక రకమైన విద్య ద్వారా యక్షన్లు రావడం వల్ల విద్య వల్ల వస్తుంది. భగవంతుని అనుకుంటే ఇంకా అసలు అతనికి లేనిది అనేది లేదు. ఈ విద్యలన్నీ అతనిలోనే ఉన్నాయి. మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలరు కదా గురుగారు. అంటే ఇక్కడ ఇలాగే ఉండాలని అనుకోవడం వల్ల ఇలా ఉంటారా, లేదంటే మనకి ఇప్పుడు ఇంతవరకు లిమిట్ అని మీరు? అట్లేం లేదు. నేను సండే ఫ్రీ సర్వీస్ చేస్తాను. పొద్దున్న 9:30-10కి వచ్చి కూర్చుంటాను. 2-2:30 అయినా కూడా దిగేసి వెళ్ళిపోతాను. ఇంకా మిగతాప్పుడు ఎవరైనా వస్తే ముందే అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు. ఫ్రీ సర్వీస్. అంటే ఎలాంటి విషయాలు? ఏమైనా సరే వాళ్ళ ఇష్టం. హెల్త్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి. ఇప్పుడు వీళ్ళు చిన్నది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు మ్యారేజ్ వాళ్ళ దాని కోసం వాళ్ళ పర్సన్. అంటే దీనికి జ్యోతిష్యానికి ఏమైనా సంబంధం ఉంటుందా గురుగారు? లేదు వాళ్ళ యొక్క కర్మలతో రిలేటెడ్? కర్మలతో పాటు జ్యోతిష్యం కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ కుజదోషం, పామిస్ట్రీ, న్యూమరాలజీ, అస్ట్రాలజీ, వాస్తు, పుట్టుమచ్చ ఇవన్నీ సిస్టర్ కన్సెప్ట్స్. అంటే ఒకదానికోటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి అవే లైఫ్ను డిక్టేట్ చేయవు. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంతే. ఇప్పుడు ఈ కుజదోషం ఉన్న వాళ్ళు ఇంకోటి నేను చెప్తున్నాను, దోష పరిహారం అంటే వాళ్ళకి ఏం చెప్తారు గురుగారు? కుజదోషం ఉన్న వాళ్ళకు శాంతి చేయించుకోవచ్చు. ఎక్కడ అలాగా ఎక్కడైనా చేసుకోవచ్చు. కుజుని శాంతి చేసుకుంటే సరిపోతుంది అంటారు. వాళ్ళు అంటే అంతకుముందు ఎన్నోసార్లు చేయించుంటారు అయినా అవ్వట్లేదని మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఎక్స్ నా దగ్గరికి వస్తాడు, ఉమ్, ఇంతకుముందు 3-4 దగ్గర చేపించింటాడు, ఉమ్, వస్తాడు, స్వామి నేను చెప్తా నీకు కుజదోషం ఉంది చేసుకో, లేదు స్వామి ఇంతకుముందు చేయించుకున్నావు, నీ ఇష్టం. ఉమ్, ఎందుకంటే అక్కడ నువ్వు హోలాటెడ్గా చేసుకొని ఉండవు, చేసుకొని ఉంటే నీకు ఫలితం వస్తుంది. ఉమ్. నీలోనే ఉంది తప్ప అక్కడ లేదు సమస్య. అవును. ఇప్పుడు మీరు అన్నీ కలిపి అంతా పెట్టి నా నోటి దగ్గర ముద్ద పెడతారు, ఉమ్, నేను నోరు తెరిచి తినకపోతే ఏం చేస్తాను? మీరు ఎంతసేపు చేస్తాను? ఏదైనా అంటే ఎలా ఉండబోతుంది గురుగారు రాబోయే కాలంలో ఈ ప్రపంచం ఇంకా చెడిపోతుంది, ఇంకా చెడిపోతుంది. ఎందుకంటే అంత లగ్జరీ లైఫ్ లీడ్ పడుతున్నారు, అసలు నడచలేరు, చేయలేరు, ఇవన్నీ చేసినాయి. తర్వాత లైఫ్లో కూడా ఎట్లా అవుతున్నారంటే నేనేం పని చేయకూడదు, నేను హ్యాపీగా ఉండాలా, కార్లు ఉండాలా, బంగ్లా ఉండాలా, ఇవే ఆలోచిస్తున్నాను. మా కొడుకు సరిగ్గా లేడు, మా బిడ్డ సరిగ్గా లేదు, మా అల్లుడు సరిగ్గా లేడు, మా కొడుకు ఇట్లా ఉంది, మన్మడు సరిగ్గా, ఇవే చెప్తారు తప్ప అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, మా భార్య ఇట్లా ఉంది, ఇవే చెప్తారు. కానీ భగవంతుడు, భగవంతత్వము అవి చెప్పాలి. అవును. అంటే దేవుడిని మనం దర్శించేమో లేదా దేవుని తత్వం తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి గురుగారు? సాధన అంటే ఎలాంటి సాధన చేయాలి? ఫస్ట్ పూజతో స్టార్ట్ చేయాలి, పూజ తర్వాత జపం, తర్వాత ధ్యానం. అంటే వాళ్ళకి ఎట్లా మీరు ఈ క్రమం మీరు ఇస్తారా లేదంటే వాళ్ళందరూ వాళ్ళు చేసుకుంటూ లేదు, వెళ్ళాలా? నేను చెప్తాను. నా దగ్గరికి వచ్చి నా దగ్గర తీసుకున్న వాళ్ళని నేను చెప్తాను ఈ విధంగా వెళ్ళాలి. ఉమ్, వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయితే నేను చెప్తాను, దీంట్లో ఫెయిల్ అయినా మీరు పూజ సరిగా చేసుకోలేదు, లేదంటే జపం సరిగా చేసుకోలేదు, లేదా ధ్యానంలో మీకు కుదరదు చెప్తాను. అంటే మీరు ఏదైనా ప్రత్యేకంగా ఒక స్థితిక్షేత్రమైన సాధన కోసం ఎంచుకోవడం అలా జరిగిందా గురుగారు? ఉజ్జయిని ఒకటి జరిగింది. అంటే ఇప్పుడు మనకు అష్టాదశ శక్తి పీఠాలు 18 ఉన్నాయి, అవును. 18లో అల్లంపురం కూడా ఒకటి ఉంది. ఆ, తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఉంది, ఆ, వారణాసి ఉంది, తర్వాత వచ్చేసి ఉజ్జయిని ఉంది. ఆ, ఈ ఉజ్జయినిలో అమ్మవారు ఉన్నారు, ఆ, వారణాసిలో అమ్మవారు ఉన్నారు, శ్రీశైలం ఈ 3 ప్లేస్లో తప్ప అమ్మవారు ఉంటే అయ్యవారు ఉండరు, అయ్యవారు ఉంటే అమ్మవారు ఉండరు. ఉమ్. ఈ 3 చూసినా నేను 3 సాధన చేస్తాను. అంటే ఒకప్పుడు తపస్సు చేస్తుంటే రకరకాల రాక్షసులు వచ్చి ఇబ్బందులు పెట్టినట్టుగా అవును. మీరు సాధనలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన గురుగారు? చాలా పెడతాయి. అది ఎలాంటి జరిగింది? అంటే టెంప్ట్ చేస్తాయి, ఎందుకు అది తినకూడదు, ఎందుకు ఇది చూడకూడదు, ఎందుకు కొంచెం నాకు సినిమాలో పిచ్చి ఉంటుంది. అంటే అప్పట్లో నాగేశ్వరరావు, రామారావు అంటే మాకు కొంచెం లైక్ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో పోతే ఏదో పెద్ద తప్పు చేసినట్లు అనిపిస్తుంది. ఎవరి ఇష్టం వాళ్ళని.